ఉద్యోగం తప్పకుండా చేయడం జరుగుతుందని మాటిస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారు నీళ్లతో పాటు 7 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చాడు. ఇతరుల ధరలను తగ్గించాడు. ఎరువుల ధరలని పెరగనివ్వలేదు. పంటలకి మద్దతు ధర కల్పించాడు. పొరపాటు నష్టం వస్తే నష్టపరిహారం కూడా చెల్లించాడు. చదువుకోవాలని మనసులో కొండంత ఆశను తల్లిదండ్రులకి చదివించే స్తోమత లేక, ప్రభుత్వము చదివిస్తుందన్న భరోసా లేక ఎంతో మంది విద్యార్థులు ఈ రోజు డ్రాప్ అవుట్ అయిపోయి ఇంట్లోనే కూర్చుంటున్నారు, లేకపోతే కూలీ పనికైనా వెళ్తున్నారు. ఈ సర్కార్కి ఎవరి గురించి అక్కరలేదు. రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీకి ఇప్పుడు జబ్బు చేసింది. కుయ్ 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 అని వచ్చే 108 ఇప్పుడు భూతత్వం పెట్టుకుని వెతికినా కనిపించడం లేదు. పక్కా ఇల్లులు ఎవ్వరికీ అందడం లేదు. ఒక కొత్త రేషన్ కార్డు కానీ, ఒక కొత్త పెన్షన్ కానీ, ఒక కొత్త ఇల్లు కానీ ఇప్పుడున్న సర్కారు ఏ ఒక్కటి కూడా చేయలేదు. ఇంత దౌర్భాగ్యంగా ఉంది మన రాష్ట్ర స్థితి. మన రాష్ట్రంలో ఇంత ఘోరంగా కరెంటు పరిస్థితి ఎప్పుడూ లేదు. ముఖ్యమంత్రి గారి నిర్లక్ష్యం వల్ల, ఆయన గారికి ముందు చూపు లేకపోవడం వల్ల మన రాష్ట్రంలో ఈ పరిస్థితి ఈ రోజు ఉంది. మనము 30 ఎంపీలను ఇచ్చాము కేంద్ర ప్రభుత్వానికి. కాంగ్రెస్ వాళ్ళు 30 మంది ఉన్నారు. అంతేకాదు మన ముఖ్యమంత్రి గారు, బొత్స గారు, మన కాంగ్రెస్ నాయకులంతా ఢిల్లీకి పైకి కిందికి తిరుగుతూనే ఉంటారు. ప్రజల సమస్యల గురించి ప్రతిదీ చర్చిస్తామంటారు. మన రాష్ట్రానికి గ్యాస్ అవసరమైతే అది తీసుకురారు, బొగ్గు అవసరమైతే అది తీసుకురారు, మన రాష్ట్రానికి కరెంట్ అవసరమైతే అది కూడా తీసుకురారు. పైకి కిందికి మటుకు చక్కర్లు కొడుతూ తిరుగుతుంటారు ఈ నాయకులు. కేవలం వారి కుర్చీ కాపాడుకోవడంలో ఉన్న 10% శ్రద్ధ ప్రజల మీద పెట్టినా మన రాష్ట్రానికి ఈ స్థితి వచ్చేది కాదు. పై రాష్ట్రాలు ప్రాజెక్టులు కట్టుకుంటే మనకు నీళ్ళు ఎలా వస్తాయని అడుగుతున్నాం. అసలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే మహారాష్ట్ర వాళ్ళు, కర్ణాటక వాళ్ళు వాళ్ళ డ్యాములన్నీ కట్టుకున్నాయి. బాబ్లీ అయితేనేమి, నారాయణపూర్ అయితేనేమి, ఆల్మట్టి అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు మనకి ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే దాని ప్రతిపాదనలు వచ్చాయి, దానికి అనుమతులు వచ్చాయి, దానిలో వారు ప్రారంభించేసుకున్నారు. రాజశేఖర రెడ్డి గారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి, చంద్రబాబు వాళ్ళ నాపు ఆ ప్రాజెక్టులన్నీ పూర్తయిపోతే మనకు నీళ్లు రావు, మనకు నీళ్లు రాకపోతే నువ్వు చరిత్రహీనుడుగా మిగిలిపోతావు అని రాజశేఖర రెడ్డి గారు చెప్పిన